హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ సంతోష్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా బ్రాంచెస్ వచ్చి కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ, బంజారాయిల్స్ అండ్ కమింగ్ సూన్ ఇన్ కొంపల్లి ఆల్సో. మనం పేషెంట్స్ ఇంప్లాంట్ డిస్కషన్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఆల్రెడీ ఇంప్లాంట్ పేషెంట్ అంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళకి, అంటే ఏదర్ ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ కానీ, లేకపోతే ఆల్ ఆన్ 5, ఆల్ ఆన్ 6, అంటే పైన 6 ఇంప్లాంట్స్, కింద 6 ఇంప్లాంట్స్ పెట్టిన వాళ్ళకి యూజువల్‌గా ఏంటంటే ఇట్లా ఫుల్ కంప్లీట్ బ్రిడ్జ్ లాగా ఇస్తామనమాట. అంటే మెటల్ సెరామిక్ బ్రిడ్జ్ ఆర్ డీఎంఎల్ఎస్ బ్రిడ్జ్ లాగా ఇస్తాము. సో, దీంతో ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఆహ్, కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే, అంటే ఇది చాలా ఆర్టిఫిషియల్ ఉంది సార్. ఎందుకంటే కంప్లీట్‌లీ ఒక్క బేస్ లాగా వస్తదనమాట. ఇట్స్ నాట్ లైక్ ఒక ఇండివిడ్యువల్ టీత్ లాగా ఉండదు. ఇదనేది మొత్తం అన్ని టీత్ ఫ్యూజ్ అయ్యి మీకు ఒక కంప్లీట్ బ్రిడ్జ్ లాగా వస్తది. సో, దీంతో ఏంటంటే పేషెంట్ కొంచెం ఆర్టిఫిషియల్ ఉంది సార్, మాకు కొంచెం న్యాచురల్‌గా ఉన్నట్టు ఏమైనా ఆప్షన్స్ ఉందా అని అడుగుతారు. సో, అట్లా ఉన్న వాళ్ళకే ఈ వీడియో గురించి నేను చెప్పబోతున్నాను. సో, మీకు కొంచెం ఇట్లా బ్రిడ్జ్ ఆప్షన్ నాకు చాలా ఆర్టిఫిషియల్ ఉన్నట్టుంటే, మనకి మ్యాలో బ్రిడ్జ్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మ్యాలో బ్రిడ్జ్ అంటాము. సో, ఈ మ్యాలో బ్రిడ్జ్ ఏంటంటే, యూజువల్‌గా ఏంటంటే, మన రెగ్యులర్‌గా ఆల్ ఆన్ 4, ఆల్ ఆన్ 6 ఇంప్లాంట్ చేస్తున్నప్పుడు, ఆ 4 ఇంప్లాంట్ సపోర్ట్ తీసుకొని మీకు ఇట్లా ఒక ఫుల్ బ్రిడ్జ్ స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేసేస్తామనమాట. బట్ మ్యాలో బ్రిడ్జ్‌లో డిఫరెన్స్ ఏంటంటే, మ్యాలో బ్రిడ్జ్‌లో మీకు ఫస్ట్ ఒక మెటల్ బేస్ లేయర్ లాగా వస్తది. విత్ యాడెడ్ గమ్ లాగా వస్తది. సో, అది మీకు ఫస్ట్ ఆ బేస్ లేయర్ అనేది మీకు ఇంప్లాంట్‌కి ఫిక్స్ చేసేస్తాము. దాని తర్వాత మన రూట్ కెనాల్ చేసినప్పుడు టీత్‌ని ఎరగతీసి జిర్కోనియా క్యాప్ లాగా ఎట్లా ఇండివిడ్యువల్ క్యాప్ ఇస్తాము, లేకపోతే టీత్ స్మైల్ డిజైనింగ్ చేసినప్పుడు ఇండివిడ్యువల్ జిర్కోనియా క్యాప్స్ కానీ, సెరామిక్ క్యాప్స్ ఎట్లా ఇస్తామో, అట్లా ఈ మ్యాలో బ్రిడ్జ్ పైన మీకు ఇండివిడ్యువల్ క్యాప్ లాగా ఇవ్వచ్చు. సో, దీంతో ఏంటంటే మీకు జిర్కోనియా క్రౌన్స్ మీకు ఆల్రెడీ మనం చాలా వీడియోస్‌లో చెప్పినాం. జిర్కోనియా క్రౌన్స్ అనేది మీకు చాలా న్యాచురల్‌గా ఉంటది. ఈవెన్ స్మైల్ చేసినప్పుడు గానీ, లేకపోతే ఈస్థెటిక్ వైస్ గానీ జిర్కోనియా క్రౌన్స్ చాలా బెటర్ ఉంటది. బట్ ఈ బ్రిడ్జ్ ఆప్షన్ వచ్చినప్పుడు మనకు కొంచెం మెటల్ సెరామిక్ లాగా వస్తది. సో, దీంతో ఏంటంటే ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు కొంచెం ఆర్టిఫిషియల్ ఉంటది. బట్ ఇదే మ్యాలో బ్రిడ్జ్‌లో మనం జిర్కోనియా క్రౌన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సెరామిక్ క్రౌన్స్ యూజ్ చేసుకోవచ్చు. విచ్ ఈస్ మోర్ కొంచెం ఈస్థెటిక్ వైస్ గానీ, లేకపోతే కొంచెం న్యాచురల్ లుక్ అనేది చాలా బెటర్ ఉంటది. కంపారిటివ్‌లీ ఈ బ్రిడ్జ్ ఆప్షన్ కన్నా. పేషెంట్ అంటే నార్మల్‌గా ఇంప్లాంట్‌కెళ్తున్నప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ ఆప్షన్ వద్దనుకుంటే మనం మ్యాలో బ్రిడ్జ్ ఆప్షన్ కూడా ఎళ్ళొచ్చు. విత్ జిర్కోనియా క్రౌన్స్, సెరామిక్ క్రౌన్స్. బట్ ఆబ్వియస్లీ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఈ మెటల్ సెరామిక్ బ్రిడ్జ్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటది. బట్ జిర్కోనియా ఎళ్తున్నప్పుడు మనకి ఒక 30-40% ట్రీట్మెంట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువుంటది. బట్ నాకు ఈస్థెటిక్ కొంచెం బెటర్ ఉండాలి సార్. నాకు లుక్ వైస్ కొంచెం బెటర్ ఉండాలి. నాకు మోస్ట్ న్యాచురల్ లుక్ ఉండాలంటే మ్యాలో బ్రిడ్జ్ విత్ జిర్కోనియా క్రౌన్స్ బెటర్ సజెస్టబుల్ ఉంటది. సో, ఇట్లా చాలా వీడియోస్ ఇంప్లాంట్ గురించి మీకు చాలా డౌట్స్ ఉన్నా గానీ, లేకపోతే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ గురించి గానీ, లేకపోతే ఇంప్లాంట్ కన్సల్టేషన్స్ ఏమైనా కావాలంటే మా ఎలిడెంట్ హాస్పిటల్‌ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మా ఎలిడెంట్ నంబర్‌కి కాల్ చేయండి.